మిస్టర్ అజిత్ కుమార్, అజిత్ అజిత్ అదిగో అక్కడ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అజిత్ తెకియో మోరమా సేబి. పరిశుద్ధాత్మ దేవుడు. అజిత్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పల్లారులమ్మ నుంచి. ఎక్కడది? నూజివేడ సైడ్, సీతారాంపురం పక్కన, జన్మన్ జంక్షన్ పక్కన. ఓకే, ఎలా వచ్చావు ఇక్కడికి? ఇక్కడికి ఎవరు చెప్పారు నిన్ను? నేను యూట్యూబ్లో చూసాను సంవత్సరం కిందట. ఎందుకు వచ్చావు? నాకు 2 గోళ్ళలో నొప్పులు, 2 షోల్డర్స్. ఏం చేస్తుంటావు నువ్వు? సెంటరింగ్ వర్క్ చేస్తా. ఎప్పటి నుంచి నీకు ఆ ప్రాబ్లం? 5 సంవత్సరాల నుంచి. ఇక్కడికి వస్తే తగ్గుద్దని నీకు నమ్మకంగా ఎవరు చెప్పారు? నేను యూట్యూబ్లో చూసాను. నమ్మావు, నమ్మాను, విశ్వసించావు తగ్గుద్దని. దేవుడు బాగు చేస్తాడు. కళ్ళు మూసుకో. నీకున్న విశ్వాసమును బట్టి, నమ్మకమును బట్టి, నువ్వెక్కడి నుంచి వచ్చావో కూడా నాకు తెలియదు, నీ పేరేంటో కూడా నాకు తెలియదు. నన్ను ఎప్పుడన్నా నేరుగా చూసావా? చూసాను. ఎట్లా చూసావు? లైవ్లో చూసాను. లైవ్లో కాదు, చూడలే. లైవ్లో అందరూ చూస్తుంటారు. ఓకే అజిత్, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నీ షోల్డర్ పెయిన్స్ అన్నీ కూడా మటుమాయమైపోతాయి. క్రీస్తు ప్రభు నిన్ను తాకుతాడు. కళ్ళు మూసుకో. పరిశుద్ధాత్ముడు నిన్ను తాకుతున్నాడు. నీ చేతుల్లోనికి దైవశక్తి కమ్ముకోబోతా ఉంది. అజిత్, దైవశక్తి నిన్ను తాకుతున్నది. టచ్. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చేతుల్లోనికి సంపూర్ణ స్వస్థత కలుగునుగా కేసు. ఫ్రీ అవునుగాక. ఇప్పుడు చూడు అజిత్, మళ్ళీ నీ గోడల నొప్పులు ఉన్నాయా? ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పు ఒకసారి. ఇప్పుడు పర్వాలేదు, ఫ్రీగా ఉంది. ఇంక నీకు ఆ పెయిన్ అనేది ఎప్పుడు రాదు. ఓ గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా.